మామ నచ్చలేదు, అత్త నచ్చలేదు, మొగుడు నచ్చలేదు అంటే నువ్వు నా ఇంటికి వస్తా అంటే మేము నచ్చాలన్నా కూడా బాగా చూసుకోవాలన్నా కూడా మీ ఇంటి దేవుని మరిస్తే కానీ నేను మా ఇంటి దేవుని తలప చేస్తే బాగా తల మెడలో లాలో లాలో మనం ఉప్తాము. నా నుదిట ఉన్న చిలకలమా నాకు అది నేను పెట్టింది నమ్మము కాదు. శివ 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 నేను మాటలు నాకు పోతున్నాను మాట్లాడమంటా. ఆహా నా ఇంటి కోరాలు నా మాట వినాలంటే సాడు అంటారు వరకు వస్తాయా? మాయనమంటా ఎంత మాత్రమే మామ మెడలు మిత్రపురుషులమైతే ఎంత మాత్రమే మీ దేవుళ్ళు మరో లేవు కదా. కానీ మగ వారు ఎన్ని యుద్ధ పద్ధతులు చెప్పినా కూడా ఆడవారు ఏమంటారు? అయితే నేను మగవారే కదా ఆడదానికి అయితే ఆడదానికి ఆడతీర్థపతి చెప్పాలా నా మాట వినిచాలంటే అయితే నా భార్య దర్శనాన్ని పిలిపించి కొన్ని ఇటుపల్లి చెప్తే కాదు కదా. అయితే మన హోమగుండ పని పెట్టడానికి బయలుదేరదామా? మాట్లాడుకుంటా నా హోమగుండ పని పెట్టడానికి రావాలంటారు. నా రథాల పిలుచుకొని పోతా. మీ ఇంటి దేవుని మర్చాయి, మా ఇంటి దేవుని తలుపు చేయి. నా రథాల పైన మన హోమగుండ పని పెట్టడానికి పోదాము. ఏమో నా చిన్న కోడలు నా చెల్ల కుదిరి ఏదో కూడా తెచ్చాను. ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇప్పుడు నేను తలపైన నా బోలకుండా పని పట్టానికి బయలుదేరుతున్నా. కాళ్ళతో వస్తావా? లేకపోతే మీ ఇంటి దేవుని మరిచి నా ఇంటి దేవుని తలపై చేసి నా ఓలగొండ పని పట్టాలి తీసుకుపోతా. ఆ ఓలగొండ పని పట్టానికి వస్తాను కానీ నా దేవుడిని నన్ను కొట్టి కోతడ్డ వేసి నన్ను ఇక్కడే చంపేసిన కూడా నా దేవుడు మరవలేను బాబయ్య. నిజమేమే ఎంత కొట్టి కోతడం చేసినా కూడా నీ దేవుని నువ్వు మరవ లేకున్నావు. నడుచుకుంటే రావే కరెంట్ అడవిలో పొల్లులు కాళ్ళ పక్షులు ఉంటాయి. నిజమే కదా. కాళ్ళ ఓలగొండ పని పట్టడానికి ఇక మన పాలక వద్ద విడిచి మన ఓలగొండ పని పట్టాలని బయలుదేరదామా? వచ్చాము కదా. అయితే ఆ మాయలాడు బిడ్డ అక్కడ వస్తున్నది ఏముందా? మీ మేనకోడలకు వచ్చు వచ్చు. అది అన్ని అష్టవికాలు తెలిసిన ముందు అది మాయలాడు బిడ్డ కదా. నిజమో భక్తి 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 వచ్చాయండి. ఆడ భక్తి ఆడే ఆయనలో ఉంది. ఎవరు భక్తి? ఉన్నాడు.
కానీ అయితే నా బాధ్యత సాయం ఉన్నది కదా ఆ, అతను కొన్ని ఇంటి చెప్తే ఆలోచించు అయితే